జై శ్రీమన్నారాయణ. ధనుర్మాసంలో 18వ రోజు పాశురము. ఉండు మదகளித்தனோடாத தோள்வலியன் நந்தகோபாலன் மருமகளே நப்பின்னாய் கந்தம் கமடும் குழலி கடை திறவாய் வந்தெங்கும் கோழியளைத்தனகான் மாதவி பந்தல் மேல் பல்கால் குயிலணங்கள் கூவினகான் பந்தார் விரலி உண்மைத்துணன் பேர்பாட செந்தாமரை கையால் சீரார்வளையொளிப்ப வந்து திறவாய் மகிழிந்து ఏలోరెంబావాయ్. ఆండాళ్ తిరువడిగలే శరణం. తాత్పర్యము: శ్రీకృష్ణుని లేపుటకు నీలాదేవిని లేపుట మర్చిపోవుటచే నీలాదేవినే ప్రత్యేకముగా లేపుట ఉచితమని మదజలము స్రవించు దర్పము గల అనేక ఏనుగుల సమూహముతో ఓడనట్టి భుజ బలము గల నందగోపాలుని యొక్క కోడలివైన ఓ నప్పిన్నప్పిరాట్టి, నీలా సుగంధ పరిమళములొలికించు కుంతలములు కలదానా, తలుపు తెరువుమా. ఊరిలో కంతటాకొచ్చి తెల్లవారిపోయినదని కోళ్ళు కేకలు వేయుచున్నవి. నీరాకకై బండి గురువింద పందిరిపై ఎప్పటి నుండో అనేకసార్లు కోకిలల గుంపులు కూయుచూనే ఉన్నవి. బంతుల వలె ఒప్పుచున్న వ్రేళ్లు కలదానా, నీ మేనత్త కుమారుడైన శ్రీకృష్ణుని నామ సంకీర్తనము చేయుచున్నాము కనుక ఎర్ర తామరలను పోలిన మృదువైన దివ్య హస్తములతో నీ చేతికి అమరియున్నట్టి కళ్యాణ గుణములు గల గాజులు గలగలా ధ్వనించునట్లుగా వచ్చి తలుపు తెరువమ్మా. మేము కోరుటచే కాక నీవే సంతోషిస్తూ రావలసినది అని నీలాదేవిని ఆండాళ్ తల్లి నిద్రలేపింది. లోకానికి శుభాన్ని చేకూర్చేటటువంటిది మన ఈ శ్రీవ్రతము. ఆండాళ్ తిరువడిగలే శరణం.